కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు 1,25,00,000తో అభివృద్ధి పనులకు శాసనసభ్యులు ఎర్రకోటి చెన్నకేశ్వరరెడ్డి మరియు ఎమ్మిగనూరు వైకాపా సమన్వయకర్త బుట్టా రేణుకా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గుడి నూతన నిర్మాణం కోసం ఆలయ పూజారుల చేత శాస్త్రోక్తంగా వేద మంత్రాలు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేసి ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, నందవరం కోఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. విభజన తర్వాత మంత్రాలయం ఒకటే ఒక పెద్ద టెంపుల్. మరి ఇలాంటి పురాతనమైన టెంపుల్స్ ని మన అభివృద్ధి చేసుకుని అన్నిటికంటే కూడా పెద్ద టెంపుల్ గా తీర్చిదిద్దుకోవాలి. శివరాత్రి ఇప్పుడు చాలా గొప్పగా ఇక్కడ పూజలు జరుగుతాయి. మరి ముఖ్యంగా మనం అందరం కలిసి ఈరోజు మన ఎమ్మెల్యే గారిని అభినందించాలి. ఆయన సహకారంతో ఈ రోజు ప్రభుత్వం నుంచి మనకు ఫండ్స్ రావడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వంతు సహాయంతో ఈ రోజు ఇంకా కొన్ని ఫండ్స్ ని ఏర్పాటు చేయడం, మాకు తోచిన సహాయం మేము కూడా చేయడం, అలా ప్రతి ఒక్కరూ కూడా ఒక చెయ్యి వేస్తే తప్పకుండా మనం ఈ ఆలయాన్ని మంచిగా నిర్మించుకొని అది ఒక ధర్మం ప్రకారం సమాజ